అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు సింపుల్గా ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఒక ప్యాన్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గ్లాసు అంటే మీకు ఎంత కావాలో అంత ఉప్మా రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా రంగు మారుతున్నప్పుడు కొంచెం ఒక చిటికడంతా జీలకర్ర వేసుకొని ఉప్మాతో పాటే ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన ఉప్మాని ఇప్పుడు ఒక ప్యాన్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒకటే ఆయిల్ వేసుకున్నాక కొన్ని ఆవాలు, లైట్గా కొంచెం జీలకర్ర, అల్లం తరుగు, పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలర్ మారే వరకు ఫ్రై చేసి ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో దాంతో 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకుని అదే గ్లాస్ తోటి 1 గ్లాసు పాలు. ఇప్పుడు ఇదంతా బాగా వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మొత్తం కలుపుకుంటే ఇది దగ్గరికి పడుతుంది. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మనం మూత పెట్టి మగ్గించుకున్నాక ఇప్పుడు ఇదిగోండి మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. దీనిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకోండి. అదే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఇంతే, సింపుల్ ఉప్మా రెడీ. ఫైనల్గా మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సింపుల్ ఇంతే అండి. దీంట్లోకి ఏది వేసుకొని తిన్నా పచ్చడి సూపర్ ఉంటుందండి. పోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఓకే, బాయ్.